ఒకసారి అందరూ దేవునికి స్తుతియాగం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. శ్రేష్టమైన పునరుద్ధానపు ఆరాధించిన దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రైట్, మంచిది. యెహెజ్కేలు గ్రంథము వచ్చేసి అందరూ కూడా బైబిల్ గ్రంథాలు మీ ఒడిలో పెట్టుకోండి. చదవగలిగిన వారు ఓపెన్ చేసి ఆ మాటలు మీరు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకరు చదవండి. క్షమించాలి, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. చాలు. ఇదే మాటని మీరు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం కూడా చదవండి. అదే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. వారిని పెళ్ళగించుటకును విరగగొట్టుటకును పడద్రోయుటకును నేను ఎలాగున కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉందును. చాలు. దేవునికి స్తోత్రం. ఇక అందరూ కూడా దేవుని వాక్యం మీద దృష్టిని పెడదాం. దేవుణ్ణి వెంబడించేటువంటి వారు, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు, వారి విషయంలో దేవుడు ఓ మంచి మాటను చెబుతున్నారు. ఏమిటయ్యా అంటే, నేను వారిని స్థాపింతును, వారు స్థాపించబడే వరకు వారిని నేను కనిపెడతాను, కనిపెట్టి ఉందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థాపించటము అంటే అర్థం ఏమిటి? పురుషులు చదువుతారు. స్థాపించటము అంటే అర్థం ఏంటి? వాని ఇప్పుడు స్త్రీలు చెప్పండి. స్థాపించటం అంటే అర్థం ఏంటి? ఓ గ్రేట్. నిర్మించడము కరెక్ట్, సూపర్. నిలవబెట్టడము మీరు చెప్పే కరెక్టే. పూర్వపు రోజుల్లో అంటే ఒక 100 సంవత్సరాలు 120, 150 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి కట్టడాలను మీరు చూడండి. ఏమండి, ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. అప్పుడు కట్టబడినటువంటి కట్టడాలను, ఇళ్లను మీరు చూడండి. దాని మీద ఏమని రాయబడి ఉండిద్దయా అంటే స్థాపితం. చదివారు ఇప్పుడు నీ మాటనే? స్థాపితం. ఇదిగో ఈ సంవత్సరంలో 1910లోనో 1870లోనో దీన్ని కట్టారు, దీన్ని నిర్మించారు. ఏమండి, ఇప్పుడు ఏమంటున్నారయ్యా అంటే ఈ ఇంటి నిర్మాణం అని అంటున్నారు. కానీ అప్పుడు ఏ పదం వాడేవాళ్ళయ్యా అంటే స్థాపితం. స్థాపితం. స్థాపితం అంటే అర్థం ఏంటయ్యా అంటే కట్టడం, నిర్మించడం, నిలవబెట్టడం. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇదంతా ఒకటే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారయ్యా అంటే నేను వారిని స్థాపింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో లేదా దేనిని బట్టి ఆయన స్థాపిస్తారో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా దేవుని మాటల మీద మీరు దృష్టి పెట్టాలి. దేవుని వాక్యానికి మీ చెవులను అప్పగించాలి. ఇక దయచేసి ఏ మనుష్యులు కూడా వాక్యానికి వ్యతిరేకంగా అటు ఇటు ఆటంకంగా ఉండబాకండి. నెంబర్ 1, మొదటిగా ఆ మాట మీరు చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము
28వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. నీవు నీ దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి అనుభవం ఏమిటయ్యా అంటే, ఆయన ఒక ప్రతిష్ఠిత జనముగా మిమ్ములను స్థాపిస్తున్నారు. జాగ్రత్తగా వినాలండి. దేవుడు మిమ్ములను ఒక ప్రతిష్ఠిత జనముగా ఆయన మిమ్ములను స్థాపిస్తున్నారు. మీరు ఎవరయ్యా అంటే ప్రతిష్ఠితులు. వినాలి ఈ మాట. మీరు ఎవరయ్యా అంటే ప్రతిష్ఠితులు. మీరు సాధారణమైనటువంటి వారు కారు. గత రాత్రికాల సమయంలో దేవుడు ఒక మంచి మాట మాట్లాడారు. అన్ని దినాలకు మళ్ళీ విశ్రాంతి దినాన్ని కూడా సామాన్యమైనటువంటిదిగా ఎంచకూడదు. సోమవారం ఎలాగునో అలాగునే దేవుని దినాన్ని కూడా ఎంచకూడదు. దానికి ఒక ప్రత్యేకత ఉన్నది, ప్రాముఖ్యత ఉన్నది. ఆ విలువని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి ఉండాలి. అమ్మ వెనకోళ్ళు అలాగుననే అందరికి మళ్ళీ మీరు కూడానా, అందరిలాగేనా అని మీ మట్టుకు మీరు భావించుకోకూడదు. మీరెవరయ్యా అంటే దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వారు, ప్రత్యేకమైనటువంటి వారు. మీరు ప్రతిష్ఠితులు. ఆయన మిమ్ములను ప్రతిష్ఠితమైనటువంటి జనాంగముగా ఆయన స్థాపించి ఉన్నారు. ప్రతిష్ఠితులు అంటే తెలుసు కదా ఏమండి? దేనినైనా సరే ఒకదానికి ప్రతిష్ఠిస్తే ఇక అది ఆ పని తప్ప మరి ఏది కూడా చేయడానికి వీల్లేదు. అర్థమవుతుందా ఏమండి? మీరు దేనికైనా ప్రతిష్ఠించారనుకోండి, అనుకోండి. ఇప్పుడు ఈ మందిరంలో సామాగ్రి ఉన్నది ఏమండి, ఆ బాక్సులు ఉన్నాయి, ఈ మైకులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి సామాగ్రి. వీటి ద్వారా ఏ పని జరగాలయ్యా అంటే దేవుని పనే జరగాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ 2 బాక్సులు, ఇక్కడ ఉన్నటువంటి యాంప్లిఫైరు, మీరు బయట గనక మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. బయట కనుక ఒక్కరోజు కిరాయికి తెస్తే 2000 రూపాయలు, ఒక్కరోజు కిరాయికి తెస్తే 2000 రూపాయలు చెల్లించాలి. ఎందుకంటే మనం తెచ్చాము, ఇచ్చాం కాబట్టి అవుతుంది. ఏమండి? ఇప్పుడు వీటినే మనం ఒకవేళ బయటకు కూడా పంపించుకోవచ్చు. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, మీ బాక్సులు రాదు, మా పెళ్ళికి పెట్టుకుంటాం. దేనికి? అన్ని సంబంధంగా జరిగేటువంటి వాటికి ఏమండి, లేదా మా కోలాటాలకు వాడతాం, మా చిందులకు వాడతాం, మీ బాక్సులు ఇవ్వకూడదు అని చెప్పని అడుగుతూ ఉంటారు. ఇవేంటి చెప్పండి? ఇవేంటి? దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడినవి. వీటి ద్వారా దేవుని పనే జరగాలే తప్ప మరి ఏది కూడా జరగడానికి వీలు లేదు. మీకు అర్థం కావాలని నేను చెబుతున్నాను. అలాగుననే ఇప్పుడు మీరెవరయ్యా అంటే దేవుని చేత ప్రతిష్ఠితంగా ఎంచబడినటువంటి జనాలు, ప్రత్యేకమైనటువంటి వారు. నేను అనేక పర్యాయాలు బోధిస్తూ ఉంటాను. నీ విలువేమిటో నువ్వు ఎరిగి ఉండాలి, నీ విశిష్టత ఏమిటో నువ్వు ఎరిగి ఉండాలి అని చెప్పానని. నీ విలువ నీకు తెలియలేదనుకో, నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాడు నిన్ను వాడుకుంటాడు. ఎవడాడు? చెప్పండి, ఎవడవాడు? అపవాది. ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటాడు నిన్ను. ఇప్పుడు 4 రోజులు పండగ వాతావరణాలు ఏవో పోయినాయి ఏమండి, ఏవో కార్యక్రమాలు అన్ని సంబంధంగా ఏవేవో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరెవరు?
తమ్ముడో హలో ఇటు చూడండి, మీరెవరు? చెప్పండి మీరెవరు? మీరు దేవునికి ప్రతిష్ఠితులు. ఇప్పుడు ప్రతిష్ఠితులుగా ఉన్నటువంటి మీరు వాడి దగ్గరికి పోయి అట్టగాది ఇటు తిప్ప, ఎటు ఇటు తిప్ప, రింగు తిప్ప అని చెప్పి నేను వాళ్ళకి సలహాలు ఇస్తా. వాళ్ళ ఇచ్చకపు వాటిల్లో మీరు పాలు పంపులు పొందరు కదా. పొందుతారా? మహిమరాజు పోతావా బో. ఒకవేళ రమ్మంటే, బలవంతం చేస్తే, రాకపోతే నీకు నాకు స్నేహం లేదంటే ఏమంటావు? ఒరే పోర పిచ్చోడా, నేను ఎవరిని? చెప్పండి నేను ఎవరిని? నేను ఒక ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తిని. నేను ఏది పడితే దానిని నేను చెయ్యను, ఎక్కడికి పడితే అక్కడికి నేను రాను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు దేవుని మందిరంలో వాడబడేటువంటి ఉపకరణాలు, సామాగ్రి, ఇది గుర్తుపెట్టుకోండి. దీనిలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన గారు రాజు, నేను రాజుని, నన్నెవడరా అడిగేది అని చెప్పానని ఆయన గారు ఏం చేశారయ్యా అంటే, దానిలో పోయకూడనటువంటి మద్యాన్ని పోసాడంట. మద్యాన్ని పోసి తాగాడంట. ఎవరా రాజు? దానియేలు గ్రంథంలో ఉండిద్ది. పోయకూడనట్టు మద్యాన్ని పోసి, ఏమండి, దేవుని ఉపకరణాలను దేవుని పని కొరకు వాడకుండా వేరొక వాటికి, దేవునికి కోపం తెప్పించే వాటికి వాడాడంట. చాలా కోపం వచ్చిందండి ఆయనకి. గడ్డి మేపిచ్చాడు అతన్ని. ఏం మేపిచ్చాడు? చెప్పండి ఏం మేపిచ్చాడు? మీకు అర్థం కావాలని నేను చెబుతున్నాను. ప్రతిష్ఠితమైనది ఏదో, ప్రతిష్ఠితము కానిది ఏదో, ఆ భేదము మీరు కనుగొనాలి. అది నీకు తెలియలేదనుకో, నేను మరలా చెప్తున్నాను, ఎక్కడికైనా వెళ్తావు, ఏదైనా నెత్తిని పెట్టుకుని ఎగురుతా ఉంటావు, ఎగురుతా ఉంటావు. ఎందుకంటే నీ విలువ నీకు తెలియకపోతే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ధన్యత నీకు తెలియకపోతే, ఏమండి, నీకు అర్థం కాదు. ఇప్పుడు సంసోను ఎవరయ్యా అంటే, దేవునికి ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడిన వాడు సంసోను. సంసోను ఎక్కడికి వెళ్ళాలా? వెళ్తే మందిరానికి వెళ్ళాలా, లేకపోతే భార్య గృహానికి వెళ్ళాలా, ఏమండి, పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాలా? ఇవన్నీ వదిలిపెట్టి, ఏమండి, వేశ్య ఇంటికి వెళ్తున్నాడంట సంసోను. వేశ్య ఇంటికి వెళ్తున్నాడంట. ఆలోచన చేయండి. అందరికి మళ్ళీ వెళ్ళినట్లుగా, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ వేసినట్లుగా వేషాలు, ప్రతిష్ఠించబడినటువంటి జనాంగము, ఏమండి, ఆ వేషాలు, ఆ ఛాయలు కనబడకూడదు, పొడచూపకూడదు. నీకు ఎప్పుడు అర్థమైంది నీ విలువ? ఏమండి, అందుకే క్షమించాలి ఇలాంటి మాటలు బైబిల్లో రాయబడి నేను చదువుతున్నాను. ఏమండి, పందుల ముందు ఏమేయకూడదు అన్నాడు? చెప్పండి ముత్యములు. పందుల ముందు ముత్యములు వేయొద్దు అని చెప్పని అంటాడు. పంది ముందు ముత్యం వేస్తే వాటి విలువ తెలిసిద్దా? ఇది ముత్యమే అని చెప్పానని. పంది ముక్కులు బంగారం లాంటి కమ్మి పెట్టినా, ఏమండి, పందికి విలువ ఏమైనా బెదిగిద్దా? ఆ రీతిగా ఏ మనుష్యుడు కూడా మారకూడదు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, మీరెవరయ్యా అంటే దేవునికి ప్రతిష్ఠితులు, ప్రతిష్ఠించబడిన వారు. ఆ ప్రతిష్ఠ ఏమిటో నువ్వు ఎరిగి ఉండాలి. నేను ఒక మాట మిమ్మల్ని అడగనివ్వండి. ఒక గంట ప్రసంగం ఎక్కువైతే నీకు బాధ కలిగిద్ది. ఎంతసేపు కూర్చోవాలండి మందిరంలో అని చెప్పానని. ఒక గంట పాటల పాడటం ఎక్కువైతే మీకు బాధ కలగొచ్చేమో. ఒక గంట సేపు ప్రార్థన పెట్టడం ఎక్కువైతే నీ హృదయంలో బాధ కలిగిద్ది. నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? పనికి మాలిన స్నేహితుల దగ్గర, ఏమండి, లోక సంబంధమైనటువంటి అన్య వాటి దగ్గర, నేను పొద్దునొచ్చాను, ఇప్పుడు సమయం ఎంత అయింది, నేను వచ్చి 4 గంటలైంది, నేను వచ్చి 5 గంటలైంది, నేను వచ్చి 6 గంటలైంది. ఛీ! మందిరంలో గంట వెతికితేనేమో నాకు బాధ కలుగుతూ ఉంది.
ఈ శాపగ్రస్తమైనటువంటి స్థలాలలో గంటలు కూర్చున్నా సరే సంతోషంగా పళ్ళుకిలెత్తా ఉన్నాను. ఎవరు నేను? శరీర సంబంధినా లేకపోతే ఆత్మ సంబంధినా? ఆ రోషం, ఆ సిగ్గు ఎప్పుడైతే కలిగిద్దో ఏమండి, నీ ప్రతిష్టత ఏమిటో నీకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరు? ప్రతిష్ఠితులు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన మిమ్మును ప్రతిష్ఠిత జనముగా స్థాపించారు. తమ్ముడా, 2025లో దేవుని వాత్సల్యతను బట్టి నువ్వు రూపుదిద్దబడాలనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సహనాన్ని పరీక్షించొద్దు. ఐ రిమెంబర్. దేవుడు ప్రేమను పరీక్షించొద్దు, దేవుడు కృపను పరీక్షించొద్దు, దేవుడు వాత్సల్యతను పరీక్షించొద్దు, దేవుడితో చెలగాటాలు ఆడొద్దు. నాకు మీకు కొంచెం మాత్రమే నేను చెప్పాను. లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి సంఘటన ఏమండి, అందరూ పనిచేస్తున్నారంట, దేవుడు ఒక్కడే పని చేయటం లేదంట. అందరికేమో 10 మార్కులు వేసుకున్నారు. డైరెక్టర్కి 10 మార్కులు, యాక్టర్లకు 10 మార్కులు అని చెప్పారు. మార్కులు వేసుకున్నారు వాళ్ళు. దేవుడికి 0 పెట్టారు. అంటే దేవునితో మాకు అవసరం లేదు, ఆయన ఏం పని చేయాల్సిన పని లేదు, ఆయన వల్ల మాకు ఉపయోగం లేదు అని చెప్పాను. ఉపయోగం ఆయన వల్ల మాకు లేదు అని చెప్పాను. ఇప్పుడు చూడండి, తలలో బాదుకుంటున్నారు. మా డబ్బు మమ్మల్ని కాపాడలేకపోయింది, మా పదవులు, మా పరపతి, మాది ఏది కూడా కాపాడలేకపోయింది. పరుగులు తీశారంటండి. 1,50,000 మంది జనాలు దాకా ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఆ దృశ్యాలు చూస్తుంటే ఒళ్ళు గొగ్గురు పొడుస్తూ ఉన్నాయి. దేవుని వాత్సల్యతను బట్టి మీకు నేను బోధిస్తున్నాను. నీ ప్రతిష్టత ఏమిటో నువ్వు ఎరిగి ఉండు. దాన్ని పోగొట్టుకోబాకు, దానిని తూలనాడబాకు, ఏమండి, దాన్ని విడిచిపెట్టబాకు. మీరు దేవునికి ప్రతిష్ఠితులు, ప్రతిష్ఠిత జనాంగముగా దేవుడు మిమ్మలను స్థాపించి ఉన్నారు. నువ్వు ఇప్పుడు కాదు, ఏమండి, నువ్వు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డావు చూడు. నీ పాపములు ఒప్పుకొని ఆనాడే నువ్వు దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వాడువు. నువ్వు ఎరిగి ఉండాలి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో. వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే. నా వివాహంలో బాగా పరిచయం ఉన్న ఒక కుర్రవాడు నా దగ్గరికి వచ్చి, ఏమండి, ముందు రోజు చాలా పని చేశాడు పాపం. ఒకే ఒక్క మాట అడిగాడు, డీజే పెడతారా అని చెప్పానని. రేపు పెళ్ళి కదా, డీజే పెడతారా అని చెప్పాను అన్నారు. నేను అన్నాను, పెట్టను బాబు అన్నాను. అలాంటివి నేను చేయకూడదు, తిక్కలోడా, నీకు అసలు బుద్ధి లేదా, నేను పెట్టను అని నేను రాను అన్నాను. నీ ఇష్టం. నేను పెట్టలేదు, నిజంగా ఆ కుర్రోడు కూడా రాలేదు. నిజమండి, నేను పెట్టలేదు, ఆ కుర్రోడు కూడా రాలేదు. నేను వాడిని సంతోషపరచాలని దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని నేను తలపెట్టుకోలేను కదా. మీకు అర్థం కావాలని నేను బోధిస్తున్నాను. నీ ప్రతిష్ఠిత ఏమిటో ఎరిగి ఉండు తమ్ముడా. దాన్ని పోగొట్టుకోబాకు. అన్య సంబంధమైనటువంటి వాటి వైపు, ఏమండి, ఆ చేష్టలు, ఆ క్రీడలు, ఆ అనుభవాల వైపు నీ హృదయాన్ని తిప్పుకోబాకు. నేను పదే పదే చెప్తా ఉంటాను, మీరు ఖాళీగా ఉంటే సేవకుడికి ఫోన్ చేసి అమడిస్తూ ఉండండి. లేకపోతే ఒక సమూహంగా పోగైపోయి 2-3 యవనస్తులు కలిసి ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. అది మీ ఆత్మీయ జీవితాలకు, మీ కుటుంబాలకు మీకు ఎంతో మేలును కలుగజేస్తాయి. అవన్నీ విడిచిపెట్టేసి ఏమంటే పోకిరి వాళ్ళతో పోకిరి చేష్టలు చేయడానికి పోకిరితనంగా మీరు వెళ్ళినట్లయితే ఎవరైనా సరే ఆ శాపం ఏమిటో ఈ దినాన్ని మీకు అర్థం కాదు. పౌలు గారు అదే మాట అంటారు, ఒకప్పుడు మీరు వీటన్నిటినీ అనుసరించారు కదా, అల్లరితో కూడినటువంటి చేష్టలన్నీ, వాటి మూలంగా మీకేం కలిగింది? శాపమే కదా, దుఃఖమే కదా అంటాడు. ఐ రిమెంబర్ కొన్ని చేష్టలు ప్రస్తుతం చేసేటప్పుడు చాలా మజాగా ఉంటాయి, చాలా ఆనందాన్ని కలుగు చేస్తాయి, కానీ వాటి పర్యావసానం మాత్రం బహుఘోరంగా ఉండిద్దనే సంగతి ఏ మనుష్యుడు కూడా మర్చిపోవద్దు. మీరు ప్రతిష్ఠితమైనటువంటి వారు, మీ ద్వారా ఏమండి ప్రతిష్ఠితమైనటువంటి కార్యాలే దేవుడు జరిగించునుగాక. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. నెంబర్ 1. రెండోది, ఆ మాట మీరు చదవండి. లేవియాకాండము 26వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. లేవియాకాండము 26వ అధ్యాయము 9వ వచనం. నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. రెండవ అనుభవం ఏమిటయ్యా అంటే ఆయన నిబంధనని ఆయన స్థాపిస్తున్నారు. ఏమిటి చెప్పండి. ఏమిటి నిబంధన? నిబంధన అంటే అర్థం ఏమిటి? ఎస్, ప్రమాణము. ఇంకా ఏమండి, మనం అనేకమైనటువంటి నిబంధనలు మనం చూస్తాం, ప్రమాణాలని. కొంతమంది నాయకులు నిబంధనలు చేస్తారు. ఇదిగో మమ్మల్ని గెలిపించిన తర్వాత మేము మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి ఏవేవో చెబుతూ ఉంటారు. వారు ఎన్ని చేస్తారో, ఏమి చేస్తారో, ఎంతవరకు నెరవేరుస్తారో దేవునికి తెలుసు, మీకు తెలుసు. ఏమండి, ప్రతి భార్య భర్తతోనూ, ప్రతి భర్త భార్యతోనూ నిబంధన చేస్తారు. ఏమండి, పెండ్లి ప్రమాణాలు చేస్తారు. కడశ్వాస వరకు కూడా నీవే నాకు పెండ్లి భార్యవు, నీవే నాకు పెండ్లి భర్తవు అని చెప్పానని నిబంధన. ఏమండి, ఇక ఈ మధ్యలో చిన్న వాటికేనండి, చిన్న వాటికేను, చిన్న వాటికే వేరైపోయి చిన్న వాటికే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో కడశ్వాస వరకు ఉంటానని నిబంధన చేసినటువంటి వాళ్ళు 4 రోజులు గడవక ముందే ఏమండి భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అలాగును కాదు. ఒకవేళ మనుష్యుడి నిబంధన చేస్తే దానిని మీరవచ్చునేమో. ఏమండి, దేవుడి నిబంధన అలాగును కాదు. ఆయన ఒక్కసారి నిబంధన చేశాడు అంటే ఆయన నోట నుంచి బయలువెడలనటువంటి మాట ఏదైనా అది స్థిరపరచబడిద్ది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తూచని చెప్పని అండో. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆయన మాట ఇచ్చి ఏమండి ఆ మాటను నెరవేర్చకుండా ఉండేవాడు కాదు. ఒక్కసారి ఆయన నోట నుంచి మాట బయలు వెడిలితే ఆ నిబంధన అనేటువంటిది నెరవేర్చబడేదాకా, ఒకవేళ నీవు అవిధేయుడిగా మార్చబడ్డావా అయితే నీ పిల్లల కాలంలో ఆయన నెరవేరుస్తాడు. గట్టిగా చెప్పు హల్లెలూయా. నీ పిల్ల 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 తరతరాలకు ఆయన ఆ నిబంధనని స్థిరపరుస్తారు. ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. చదవండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, తాను మీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు దేవుడే, ఆయనే. ఏమండి, ఐగుప్తులో నుంచి విడిపించబడి వాగ్దానము చేయబడినటువంటి నిబంధన చేయబడినటువంటి దేశంలోనికి మీరు వెళ్ళారు. అక్కడ అద్భుతమైనటువంటి వాటిని ఏమండి మీరు అనుభవిస్తున్నారు. త్రవ్వని బావులు, నాటని ఫలాలు మీరు అనుభవిస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు పొందుకుంటున్నప్పుడు, మీరు అనుభవిస్తున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే మా శక్తో మా సామర్థ్యమో ఈ అర్హతను మాకు కలుగు చేసింది అని మీరు భావించకుండా, దేవుడు మాకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు, దేవుడే మాకు ఈ కృపనిచ్చారు అని చెప్పానని మీరు ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆ నిబంధన ఆయన ఏమండి స్థాపించి ఉన్నారు. ఏ నిబంధన? వాగ్దానము చేయబడినటువంటి
దేశం దేశం ఇప్పుడు దేవుడు కూడా మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటా వాగ్దానం అయ్యా అంటే, ఏమండి, ఆయన ఏ స్థలంలో అయితే ఉంటాడో మనము కూడా అదే స్థలంలో, ఆయన ఏ చోట అయితే ఉంటాడో మనము కూడా అదే చోట, అనగా నిత్య జీవము కలిగేటువంటి ఆ నిత్యత్వంలో ఆయన మనలను నిలపబోతున్నారు. ఆ వాగ్దానాన్ని మనకు చేశారు, ఆ నిబంధనలు మనతో చేశారు ఆయన. పెండ్లి కుమారుడు ఎక్కడ ఉంటాడో పెండ్లి కుమార్తె కూడా అక్కడే ఉండాలి, అక్కడే ఉండిద్ది. ఏమండి నా దేవుని పిల్లరా, ఇప్పుడు దేవుడు మనతో ఏం చేశాడయ్యా అంటే ఆయన నిబంధనని మనతో స్థాపించి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో మనం ఉన్నాము, ఈ లోకయాత్ర సాగిస్తూ ఉన్నాము. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? కష్టం ఉన్నది, బాధ ఉన్నది, వేదన ఉన్నది, దుఃఖం ఉన్నది, సంతోషం ఉన్నది, అన్నీ ఉన్నాయి ఈ లోకంలో. మీరు బాధ కలిగినప్పుడు ఎలా ఉంటారు? బాధపడతా ఉంటారు. వేదన కలిగినప్పుడు వేదన పడతా ఉంటారు. సంతోషం కలిగితే చెప్పండి, సంతోషం కలిగితే సంతోషం పడతా ఉంటారు. మీరు ఒక గంట, ఒక రోజు లేదా ఒక పూట, నాకు అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను, ఎందుకు మనుషులు పండగలంటే హ్యాపీగా ఉంటారు అని చెప్పాను. మీకు అర్థమైందా? ఎప్పుడన్నా వచ్చిందా ఇలాంటి ఆలోచన? పండగ అంటే మనుషులకి ఎందుకు ఈ సంతోషం కలిగిద్ది? అది ఏ పండగ అయినా కానీ తర్వాత సంగతి. అతనిలో పండగ అంటే మనుషులకి ఎందుకు ఆనందం కలిగిద్ది? మహిమరాజు, విడి రోజు కొత్త బట్టలు కట్టు, పండగ రోజు కడితేనే హ్యాపీనెస్. విడి రోజు పిండి వంటలు చేసుకో, ఎవరు ఆపారు నిన్ను? లేదు, పండగ చేసి నమిలితేనే ఆ హ్యాపీనెస్. అన్ని పండక్కే, అన్ని పండక్కే, అన్ని పండక్కే చేయాలి, అప్పుడే ఆ మజా, ఆ హ్యాపీనెస్ వచ్చింది. అసలు విషయం ఏంటో తెలుసా? పండగ కాదు హ్యాపీనెస్ ఇచ్చేది, ప్రజలందరూ కలిసి చేసే పని హ్యాపీనెస్ ఇచ్చింది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ ఊరు వాళ్ళందరూ కలిసి, ఏమండి ఈ రోజేనండి శుభ్రంగా అందరూ వండుకొని ఈ ఊరు నడిబొడ్లు అన్ని కుండలు పెట్టుకొని అందరూ కలిసి తినండి, ఎలా ఉండిద్ది? సంతోషాన్ని ఇచ్చిద్దా? హ్యాపీగా ఉండిద్దా? ఈ రోజు ఎందుకు హ్యాపీని ఇచ్చింది? అందరూ కలిశారు కాబట్టి. అందరూ కలిసేటువంటి ఆ సమూహము సంతోషాన్ని ఇస్తుంది. ఇది మీకు అర్థం కావాలని చెప్పా. ఏమండి, ఈ భూమి మీద మనుష్యుడు ఒక రోజు దొరికే సంతోషానికి అబ్బా పండగ అప్పుడే అయిపోయిందా? ఏమండి, ఒక రోజు గడిచిపోగానే అబ్బా పండగ అప్పుడే అయిపోయిందా? ఏమ్మా, నా చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు అనుకునేది, ఇలాగే సెలవులు ఇస్తే 2 రోజులు అయిపోయింది అనుకోండి, అప్పుడే అయిపోయినాయి ఆ సెలవులు, అసలు అనుభవించినట్టుగానే లేదే. మీకు అనిపించినాయా? మీకు అనిపించలేదా? అంటే వీళ్ళు బాగా వీళ్ళు ఇంకా సెలవుల్లోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇప్పుడు వేదన లేదు, దుఃఖం లేదు, ఏమండి కన్నీరు లేదు, చింత లేదు, బాధ లేదు, ఏమండి నిత్య సంతోషము కలిగేటువంటి స్థలం నిత్యత్వం అండి. ఆ నిబంధనని ఆయన స్థాపించి స్థిరపరిచి ఉన్నారు, దానిని నెరవేర్చుచున్నారు, దాని ద్వారా మిమ్మల్ని నడిపిస్తున్నారు. గట్టిగా చెప్పండి. మీరెవరో తెలుసా? నిబంధన జనులు. ఏ జనులు? చెప్పండి. ఏ జనులు? నిబంధన జనులు. 2 విషయాలు నేను మీతో పంచుకున్నాను. 3వది, ఆ మాట మీరు చదవండి. 3వ అనుభవము చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. చదువుమా. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. చాలు. 3వ అనుభవం ఏమిటయా అంటే, ఆయన రాజ్యాన్ని స్థాపించారు.
దేనిని చెప్పండి, దేనిని? రాజ్యాన్ని స్థాపించారు. ఈ లోకంలో రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నవి, అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ దేవుని బిడ్డలారా, ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యం, రాజ్యం. దానికి అన్నిటికీ కూడా అంతము అనేటువంటిది లేదు, అంతము లేదు. చాలామంది ఈ రాజ్యాన్ని అంతమొందించాలని ఏమండి ఈ భూ ప్రపంచంలో చాలామంది చక్రవర్తులు వ్యతిరేకంగా లేచారు, రాజులు వ్యతిరేకంగా లేచారు, నాయకులు వ్యతిరేకంగా లేచారు. వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారే కానీ ఆయన రాజ్యం అంతం జరగలేదు. ఎందుకయ్యా అంటే దీనిని స్థాపించిన వారు ఎవరయ్యా అంటే దేవుడు. కొన్ని రాజ్యాలు మనుషులు స్థాపించారు, అవన్నీ కూడా ఓ 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 100 ఏళ్ళకి వాటి చరిత్ర కూడా ముగిసిపోయింది. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడుస్తున్నా దేవుని రాజ్యము దినదినము 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 అభివృద్ధి పరచబడతా ఉండిద్దే తప్ప ఆ రాజ్యము అనేటువంటిది తరగదు. ఏమండి, ఆ రాజ్యము అనేటువంటిది నాశనము కాదు, అది ఎన్నడూ కూడా నశించిపోదు. దానిని పొందిన వారికే తప్ప మరి ఎవరికి కూడా ఆ రాజ్యము చెందదు. ఏమిటి ఆ రాజ్యమయ్యా అంటే ఇదిగో మీరు. యేసుప్రభు అన్నాడు, మీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యము అని. గట్టిగా చెప్పండి, మీరే దేవుని రాజ్యం. ఏమండి, రాజు ఎవరు? చెప్పండి, రాజు ఎవరు? మనం ఆరాధించుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, ఆయన మనకు రాజు. ఆ రాజు క్రింద, ఆ రాజు పరిపాలనలో ఏమండి ఉన్నటువంటి సమూహం మనమందరం కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు రాజు. ఈ రాజ్యానికి అంతం లేదు, ఈ రాజ్యానికి నాశనం లేదు, ఈ రాజ్యం ఎన్నడూ కూడా తొలగిపోయేది కాదు, దినదినము అభివృద్ధి పరచబడేదే ఈ రాజ్యము. ఈ రాజ్యంలోనికి సకల గోత్రికులు వచ్చుదురుగాక, సకల భాషలు మాట్లాడేవారు వచ్చుదురుగాక, సకల ప్రాంతాల ప్రజలు ఈ రాజ్యంలో చేర్చబడుదురుగాక, సకల జనులు ఈ రాజ్యంలో హక్కుదారులుగా నిలుచుదురుగాక. ఇది అంతం లేనటువంటి రాజ్యం. ఏమండి, ఇది నశించిపోయినటువంటి రాజ్యం, ఇది నిరంతరము నిలిచేటువంటి రాజ్యం. యేసుప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక రాజ్యాల వంటిది కాదు. ఈ లోకంలో ఉన్న రాజ్యాలకు అంతాలు ఉన్నాయి. ఏమండి, మొఘలుల సామ్రాజ్యం అని, తుర్కుల సామ్రాజ్యం అని, ఇంకా కనిష్కుల సామ్రాజ్యాలని ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా అంతరించిపోయాయి. దీనికి అంతం లేదు. ఆ రాజ్యాన్ని దేవుడు స్థాపించి ఉన్నారు. అందులో మీరందరూ కూడా పాలి భాగస్తులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 3 అనుభవాలు. మొదటిది చెప్పండి, ప్రతిష్ఠిత జనముగా ఆయన స్థాపించారు. రెండవది, నిబంధన జనులుగా ఆయన నిబంధనను స్థాపించి నడిపిస్తున్నారు. మూడవది, నాశనము లేనటువంటి రాజ్యముగా ఆయన మిమ్ములను ఏం చేశారు? స్థాపించి ఉన్నారు. 4వది చదవండి ఆ మాటలు. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనం. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. 4వది ఏమిటయా అంటే స్తుతుల దుర్గాన్ని ఆయన స్థాపించి ఉన్నారు. స్తుతుల దుర్గమును. ఏమండి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించి ఉన్నారు. అది ఏమిటా దుర్గమయ్యా అంటే స్తుతి దుర్గము. స్తుతి దుర్గము. ఏమండి,
మనం ఏం చేయాలయ్యా అంటే, మనమే కానివ్వండి, మన పిల్లలే కానివ్వండి, దేవునికి నిరంతరము కూడా ఏం చేయాలయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? చెప్పండి. ఏం చెల్లించాలి? ఎప్పుడు ఇప్పుడు మీరున్నారు, స్కూలుకు పోయి వస్తున్నారు. ప్రభువా, ఈరోజు స్కూల్కి వెళ్ళి రావడానికి కృప దయచేశారు నాయన, నీకు స్తోత్రం అని ఎప్పుడు చెప్పారు చెప్పండి? ఎప్పుడు చెప్పారు? రోజు చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. రోజు చెప్తానయ్యా నేను అంటే ఎప్పుడూ ఆట విడుపుగా చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇందు మూలముగా ప్రతిరోజు కూడా నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చావా? కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పు. నీ ముందు ఆహారం వచ్చిందా? కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పు. దేవుడు మంచి వస్త్రాలు ఇచ్చాడా? కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పు. మంచి బండి ఇచ్చాడా? మంచి భార్యనిచ్చాడా? మంచి పిల్లల్ని ఇచ్చాడా? మంచి కుటుంబాన్ని ఇచ్చాడా? మంచి ఇల్లు ఇచ్చాడా? నీ ప్రయాణాన్ని సుఖవంతం చేశాడా? ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు. ఎంతమంది చెల్లించారు? ప్రభువా, ఈ సంవత్సరం టిఫిన్ నిండా అరిసెలు చేసుకోవడానికి కృప దయచేశావు. మనకు దేవుడు ఏదిచ్చినా సరే దాని విషయంలో మనం ఏం చెల్లించాలి? చెప్పండి. ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. ఏమండి? ఎస్పెషల్లీ చిన్న పిల్లల దగ్గర నుంచే దేవుణ్ణి స్తుతించటం వారికి నేర్పించాలి. మీలో కొంతమంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను, హల్లెలూయా అని అనగానే పిల్లలు ఎత్తుతాడు. నేహాంతకుడు మన ఇంటి వాళ్ళు ఎత్తాడు, వీడియో పెట్టారు. ఒకళ్ళని కాదు, అందరూ. అది ఆ అనుభవం అలాగే కొనసాగింపనివ్వండి, అవి నేర్పించండి. ఏమండి? అదిగో వాడున్నాడు వెనక, అడుగో వాడు ఇక్కడేం చేయడు, ఇంటి దగ్గర చేస్తాడని. ఈడ చేయడు, మళ్ళీ ఎందుకో? నేర్పించాలి. మనం ఇప్పటి నుంచే నేర్పించాలి. ఏమండి? దాని మూలముగా దేవుడు స్తుతి దుర్గాన్ని మీకు ఒక మంచి మాట నేను జ్ఞాపకం చేస్తాను. మీరు చేసిన ప్రార్థనలు వృధాగా పోవు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? నా మాట మీకు అర్థమైందా? నువ్వు భక్తి జీవితం ప్రారంభించిన కాడ నుంచి ఎన్నో ప్రార్థనలు చేసావు. ఏ ప్రార్థనలు చేసావు? నీకు గుర్తుందా అమ్మా? గుర్తున్నాయా? నేను గట్టి కూపుతున్నారు. ఏది 4 చెప్పండి. 2024లో ఏమేం చేశారు? చెప్పండి. 4 చెప్పండి. మొచ్చుకి కుటుంబాల గురించా? మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ మీరు చేసిన ప్రార్థన అనేటువంటిది దేవుని సన్నిధిలో నిలిచే ఉండిద్ది. ఆ కాలం వచ్చినప్పుడు ఆ ప్రార్థనకి ఒక్కొక్క దానికి జవాబు దొరుకుతూ ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అలాగుననే ఏమండి? ఒక మనుష్యుడు దేన్నైనా కూడబెట్టుకుంటే 4 బస్తాలు ఒడ్లు కూడబెట్టి ఒక రాశిగా పోసాడు అనుకోండి, ఎలా కనపడతాయి? ఒక రాశిలా కనబడినట్లుగా మీరు దేవునికి చెల్లించేటువంటి కృతజ్ఞతా స్తుతులు అనేటువంటివి ఒక దుర్గాన్ని స్థాపిస్తాయి. దుర్గం అంటే తెలుసా? దుర్గం అంటే తెలీదా? పూర్వపు రోజుల్లో రాజుల యొక్క కోట చుట్టూ దుర్గాలు కట్టేవారు. దేనికయ్యా అంటే ఏ శత్రువు కూడా దరి చేరకుండా. అంటే మీరు చెల్లించేటువంటి స్తుతి మిమ్మలను క్షేమస్థితిలోనికి నడిపించిద్ది. బిగ్గరగా చెప్పండి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మీరు చెల్లించేటువంటి స్తుతులు మిమ్మల్ని దేనిలోనికి నడిపించిద్ది? క్షేమస్థితిలోనికి. కనుక నా ప్రియ సహోదరుడా, మన బిడ్డలకు మనం నేర్చుకుందాం. ప్రతి విషయంలో దేవుని స్తుతిద్దాం. ప్రభు, ఇది నువ్వు ఇచ్చావు కదా, నువ్వు కాపాడబట్టే కదా ఈరోజు నేను గడపగలిగాను, నువ్వు ఇవ్వబట్టే కదా నేను తినగలుగుతున్నాను. ఏమండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలు? 4 విషయాలు. మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 18వ వచనము. నిర్గమాకాండము
15వ అధ్యాయము 18వ వచనం. నీ చేతులు స్థాపించినటువంటి పరిశుద్ధ ఆలయమందు వారిని నిలువబెట్టెదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ అనుభవం ఏమిటయా అంటే దేవుడే తన చేతులతో స్థాపించినటువంటి పరిశుద్ధ ఆలయమందు ఆయన ఏం చేస్తున్నారు? నిలవబెడుతున్నారు. ఆయన ఆ పరిశుద్ధ ఆలయాన్ని, ఆ స్థాపించిన ఆలయంలో తన ప్రజలను నిలవబెడుతున్నారు. ఏమండి, ఇప్పుడు దేవుడు చేతులు స్థాపించినటువంటి పరిశుద్ధ ఆలయం ఏది? మీరు చెప్పింది నిజమే. ఒకటి మీరే అండి, మీ హృదయం అనగా మీరే దేవుని మందిరం. మిమ్మల్ని మనుషులు కాదు నిర్మించింది, ఎవరో దేవుని హస్తములు నిర్మించాయి. మరొక మాట పౌలు అంటాడు, దేవుడు తన చేతులతో నిర్మించినటువంటి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ నిత్య పట్టణము, ఆ లోక రాజ్యము, ఆ సియోను పట్టణము, ఆ పరలోక పట్టణము, ఆ పరిశుద్ధ పట్టణము, ఆ పట్టణాన్ని దేవుడు తన చేతులతో నిర్మించారు. ఏమండి, ఆయన దానికి శిల్పి నిర్మాణకుడు, ఆయన దానిని స్థాపించారు. ఇప్పుడు నా వైపు చూడండి, మిమ్మల్ని ఒక ప్రతిష్ఠితమైనటువంటి జనముగా ఆయన స్థాపించి తర్వాత ఏం చేస్తున్నారు? ఏమండి, తర్వాత అనుభవం ఏం చేస్తున్నారు? ఆయన మీతో నిబంధనను స్థాపించి స్థిరపరిచి, 3వది ఆయన మిమ్మల్ని ఒక రాజ్యముగా స్థాపించి నిర్మిస్తూ, 4వది ఏమిటి? మీ నోట కృతజ్ఞతాస్తుతులు ఆయన పుట్టిస్తూ, ఆయన మిమ్ములను ఏమండి సియోనుకు, ఆయన మిమ్ములను పరిశుద్ధ పట్టణానికి, ఆయన చేతులు స్థాపించినటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో ఆయన మిమ్ములను నిలవబెట్టుచున్నారు. అందుకే ఎప్పుడు ఒక మాట చెబుతా ఉంటాను, ఇక్కడ కనబడినటువంటి మీరు ఒక దినాన నా దేవుని ఎదుట సియోనులో కూడా మీ ప్రతి ముఖము కనిపించునుగాక, నిత్య సంతోషముతో ఆయన ముఖ దర్శనము చేయుదురుగాక. హల్లెలూయా అండి. ఆయన మిమ్ములను స్థాపిస్తున్నారు. ప్రభు అంటున్నారు, నేను మిమ్మును స్థాపింతును, ఓ ప్రతిష్ఠితమైన జనముగా నా దేవుడు మిమ్మల్ని స్థాపించునుగాక. ఒక నిబంధన ప్రజలుగా నా దేవుడు తన నిబంధనను నెరవేరుస్తూ మిమ్మల్ని స్థాపించునుగాక. ఒక రాజ్యముగా మీరు కట్టబడుతూ అంతము లేనటువంటి, నాశనము లేనటువంటి రాజ్యములో దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని స్థాపించునుగాక. మీ నోటి నిండా నవ్వును కలగజేసి కృతజ్ఞతాస్తోత్రాలు మీ హృదయాలలో నా దేవుడు విరివిగా స్థాపించునుగాక. దేవుడు చేతులతో నిర్మించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ ఆలయములో నా దేవుడు మిమ్మల్ని స్థాపించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. 5 అనుభవాలు నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడి ఉండగా ప్రతి అనుభవాన్ని మీరు ఎత్తి ప్రభువా అంటూ మీరు ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగినటువంటి వారు ఎవరైనా సరే మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా సరే